హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో ఏంటని చూస్తున్నారా? ఇది మా అమ్మమ్మ గారి వాళ్ళ గ్రూప్ ప్రవేశం వీడియో. ఇది నైట్ వచ్చి తీయడం జరిగింది వీడియో క్లిప్స్ అన్నీ. ఇక్కడ పసుపు కుంకాలతో ముగ్గులు వేయడము, అలాగే ఇంటికి చాలా చూడముచ్చటగా ఉంటుంది చూడడానికి. ఇక్కడ ఇంటికి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ పువ్వులతో అలంకరించారు, అలాగే గడపలకి పసుపు రాసి ముగ్గు పెట్టి, అలాగే కుంకుమ అలాగే పిండితో బొట్లు పెట్టారు. ఇక్కడ చూసారా పువ్వులతో ఎంత బాగా అలంకరించారో, చాలా బాగుంది కదా. మనం ఇంకా లేట్ చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, మంచిగా మామిడి తోరణాలు అలాగే పువ్వులతో అలంకరణ చేయడం జరిగింది. ఇలా చూస్తుంటే చాలా అందంగా అలాగే నిండుగా ఉన్నట్టుంది. ఇక్కడ మంచిగా తడిబట్ట పెట్టి ముగ్గులు పెట్టడం జరిగింది. ఇక్కడ మా తాత రూమ్కి ఎక్కడో మిస్ అయిపోయిందని చెప్పి వెతుకుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కిచెన్ అన్నమాట. ఇంకా పర్ఫెక్ట్గా అవ్వలేదు, బట్ సగం వరకు అయ్యింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే దేవుడి గది అన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా రూమ్ కీస్ కనబడడం లేదని, అది ఈ రూమే. ఇది ఏమైందంటే మా చెల్లి వాళ్ళు ఆడుకుంటూ ఒకేసారి డోర్ వేశారు. ఇది కొత్త కదా డోర్స్, దానివల్ల గట్టిగా పట్టడం జరిగింది. పదండి బయట ఎలా ఉందో చూద్దాము. చీకటి వల్ల కొంచెం ఇక్కడ ఏముందో కనబడదు, కాకపోతే ఉదయం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా ఓపెన్ ఏరియా అన్నమాట. మనం ఏం చేసినా అంటే మనం ఏం చేయాలనుకున్నా ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ ఆడుకోవడం కానీ వంట కానీ ఏదన్నా బాగుంటుంది చేయడానికి. ఇక్కడ పైన లైటింగ్స్ చాలా బాగున్నాయి కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, నిద్రమొహం అన్నమాట. నిద్ర వస్తుంది ఫుల్. ఇక్కడ అందరూ స్లీప్ వేశారు, కానీ నేను ఇంకా పడుకోలేదు. అమ్మ వాళ్ళు రేపటి గ్రూప్ ప్రవేశానికి అన్నీ సర్దుతున్నారు. పువ్వులు అలాగే స్వీట్స్ అన్నీ చూస్తున్నారు. ఇక్కడ అమ్మమ్మ ఏదో వెతుకుతుంది. ఇక్కడ మా చెల్లి అయితే ఇంకా డీప్ స్లీప్లో ఉంది. ఇంకా టైం అవుతుంది కాబట్టి వెళ్ళి పడుకుందాము. ఇక్కడ ఉదయాన్నే కాబట్టి అందరూ కొంచెం నిద్ర మత్తులో ఉన్నారు. ఉదయం బాగానే లెగుస్తాం, కానీ ఉదయాన్నే చల్లనీళ్ళతో చేయాలంటే చాలా కష్టము. అసలుకే చలికాలంలో ఇంకా కష్టము, వణికేస్తాం కదా. ఇక్కడ చూస్తారు కదా, మా చెల్లి సోకులు అన్నమాట. అద్దం పెట్టుకొని మరీ చూసుకుంటుంది. నేను బాగున్నానా అని చెప్పి అంటుంది. ఇక్కడ పంతులు గారు అందరూ వచ్చేసారు. అలాగే ఉదయాన్నే కొంచెం నిద్రమత్తు వదలాలంటే ఒక టీ పడితేనే కానీ లైన్లోకి రాము కదా ఎవరు. అలాగే ఇక్కడ పంతులు గారికి అలాగే డప్పులు కొట్టేవారికి టీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుమ్మడికాయతో దిష్టి తీయడానికి గుమ్మడికాయని కోస్తున్నారన్నమాట. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాకు చెప్పకుండా మా చెల్లి వీడియో తీస్తుంది. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేసి చెప్పేయండి. చూస్తున్నారు కదా, అందరూ రెడీ అయిపోయి రెడీగా ఉన్నాము. ఇక్కడ అమ్మ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, ఎందుకంటే ముహూర్తం లేట్ అయిపోతుంది కదా, ఇంకా ఎవరు రాలేదని చెప్పి. ఇక్కడ మా అమ్మ అలాగే మా జ్యోతత్త ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పేయండి. ఇక్కడ గోమాతని తీసుకొచ్చారు. అంటే గ్రూప్ ప్రవేశం అప్పుడు గోమాతని తీసుకొచ్చి అలా ఒకసారి ఇంట్లో తిప్పించి తీసుకొస్తారంట కదా. అంటే అందరూ అలా చేస్తారో లేదో తెలియదు, కానీ మా సైడ్ ఇది ఆచారం అన్నమాట. మా వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు ఆ గోమాత దగ్గరికి, ఎందుకంటే పొడుస్తుంది అది, అందుకు దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు దూరం నుంచి ఏదన్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, మా తాతయ్య అలాగే మా అమ్మమ్మ అలాగే మా మాయ ముగ్గురు గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇక్కడ పంతులు గారు ఏదో చెప్తున్నారు, అక్షింతలు వేయమని వేస్తున్నారు. సకల దోష పరిహారస్తు గోదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అమ్మ నువ్వు ఆవుంది
ఆ గోమాతను అయితే ఇంట్లోకి తీసుకువెళ్తున్నారు. ఆ గోమాతను పెంచిన అతను తప్ప ఇంకెవరో ఉండడం లేదు దాని పక్కన. ఎందువలనంటే కాలు విసురుతుంది మనుషుల మీదకి. దానివల్ల ఒక రూమ్లో కట్టారు ప్రస్తుతానికి. ఒక 5 మినిట్స్ ఉంచి తీసుకువెళ్ళిపోతారంట. గ్రూప్ ప్రవేశం అంటే ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నాము, కానీ ఉదయాన్నే లెగిసి రెడీ అవ్వడమే కష్టము. ఏదన్నా చేయగలం కానీ ఇక్కడ ముహూర్తానికి టైం అవుతుంది. దానివలన ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం మేము. పంపడం ఉండదు, చూసుకోవడమే. పెట్టినప్పుడు చూసుకోవడమే. ఏదైనా ముందు రోజు వచ్చేయాలా. నచ్చిపాడి కాదు, 2 వచ్చేయాలా. 2 గంటలకు కరెక్ట్గా వచ్చేయాలి. ఆడపిల్లలు రమ్మంటున్నారు, వెళ్ళండి.
పెద్దది అయ్యమ్మా మా లక్ష్మీదేవి అక్కడికి కొత్త వాళ్ళేమా అమ్మ అగ్గి పెట్టేవండి ఒకటి అందులో చిల్లరగా పోటీ పెట్టాను బాబు అయిందని వాయించండి అందులో పెద్దవాళ్ళు ఏంటమ్మా అక్షంతులు మామిడాకులు ఇవ్వండి దేవి వారి పని అంత దేవాస్తాం ఇచ్చారు కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అమ్మ కొద్ది చలివిడి 2 పొంగడాలు అయితే ఇచ్చి ఇక్కడ అక్కడ కూడా పెట్టండి అంతే చేశారు ఇక్కడ దాన్ని పెట్టుకో ఓం సాక్షాత్ దేవుడే అమ్మ దేవుడి ఫోటో దాంట్లో సాక్షాత్ దేవుడే నమస్కారం సమర్పయామి ఓం ద్రవం రాజా మహాద్రవం ద్రవం ఇంద్రస్తరాశ్రమ ఓం దేవదేవతాను దేవదేవమాలగా ఓం దేవదేవతాను గ్రహప్రసాద సిద్ధ్రస్తో సాక్షాత్ అందమైందమ్మా ఇంకా ఇక్కడ హోమంకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రసాద సిద్ధిరస్తో ఓం మామ సకుటుంబ క్షేమ స్థైర్య విజయ అభివృద్ధ్యం మమ నూతన దోష పరిహారార్థం వాస్తు దోష పరిహారార్థం చేయబెట్టండి ఓం మా కలిగేశ్వర
ఇక్కడ చూస్తున్నారు కదా మా మాయ వాళ్ళ కొడుకు. ఇక్కడ చూస్తే మా బాబాయ్ అలాగే మా మాయ. ఇంకా చిన్నపిల్లలతో ఎలా ఉంటుందో తెలుసు కదా, గోల మామూలుగా ఉండదు. ఒక్కొక్కరు తక్కువేం కాదు, ఒకరి మించి ఒకరు ఉంటారు. ఈ పొట్టిదైతే ఇంకా మరీను. అయిపోయాక ఇక్కడ మా మాయ అలాగే మా అత్త కూర్చున్నారు హోమంకి. ఇక్కడ ఇటు చూస్తే మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు కూడా కూర్చున్నారు. అని చెప్పి హోమం పెట్టుకుంటాం మన ఇంట్లో. కాబట్టి భక్తితోటి శ్రద్ధ. ఇక్కడైతే పంతులు గారు కథ చెప్తున్నారు, చాలా శ్రద్ధగా వింటున్నారు అందరూ. వస్తుంది అనుకుంటే కొద్దిగా వెనక్కి జరుగుతుంది ఏమ్మా, ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతే. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ స్వాహ. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ స్వాహ. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ స్వాహ. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ స్వాహ. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద. మీకు తెలుసు కదా మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో. మార్నింగ్ 6కి ఇది తీసిన వీడియో, ఇది చాలా బాగుంది కదా. ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే చాలా కొండలు ఎక్కువ ఉంటాయి. పల్లెటూరు అంటేనే కొండలు అలాగే చెట్లు ఉంటాయి కదా. ఇక్కడ చూస్తున్నారు కదా తినే మా పిన్ని వాళ్ళ చిన్న కూతురు, ఇక్కడ మా పెద్ద పిన్ని వాళ్ళ చిన్న కూతురు. ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా తినే మా పెద్ద పిన్ని వాళ్ళ పెద్ద కూతురు. రండి ఒక వీడియో తీద్దామంటే ఒక్కరు రావడం లేదు. ఇక్కడ కిందన హోమం జరుగుతుంది, కానీ మనకి హోమం కట ఇంట్రెస్టింగ్గా ఉండవు కదా. ఇంకా నేను పిల్లల్ని తీసుకొని మేడ పైకి వచ్చాను. క్లైమేట్ ఎలాగో బాగుంది, అంటే మార్నింగ్ సన్ రైజ్ బాగుంటుంది కదా చూడడానికి. ఇక్కడైతే పూజ అయిపోయింది, అందరూ దండం పెట్టుకోవడానికి పిలిచారు. ఇక్కడ దండం పెట్టేసుకొని ఇక్కడ తాంబూలాలు ఇవ్వడానికి అన్ని సర్దుతున్నారు. అరటిపళ్ళు అలాగే కొన్ని స్వీట్స్, పసుపు కుంకుమ. మధ్యాహ్నం అందరూ చుట్టాలు వస్తారు కాబట్టి వాణి కట్టుకొని ఇలా రెడీ అయ్యాను. ఎలా ఉన్నానో కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసి మీరు మా వీడియోస్ చూసే ఉంటారు, గృహప్రవేశం మా వాణి వీడియోస్. ఇంకా అందరూ అమ్మమ్మ సైడ్ చుట్టాలు అందరూ వచ్చారు కాబట్టి మర్యాదలు చేయాలి కదా. ఇక్కడ మా జ్యోతత్త మేము శారీలోనే ఉండలేకపోతున్నాము, నువ్వు వాణిలో ఎలా ఉన్నావు ఎంత ఎండలో కూడా అని అడుగుతుంది. గృహప్రవేశం అన్నా ఏ అకేషన్ అన్నా ఎప్పుడో ఒకసారి వస్తుంది, అది మనం మంచిగా మెమొరబుల్గా చేసుకోవాలి కాబట్టి ఎంత కష్టమైన ఓపిక పట్టి చేసుకోవాలి. మా చిన్ను కూడా బాగా రెడీ అయిపోయింది. పాపం వాళ్ళ అక్క తను కొట్టుకుంది, నేను ఏదో అన్నానని చెప్పి నన్ను గిల్లేస్తుంది. మీకు బ్యాంగిల్స్ డీటెయిల్స్ కానీ లేక అవుట్ఫిట్ డీటెయిల్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా లింక్ ప్రొవైడ్ చేస్తాము. ఇంకా మా చెల్లి వాళ్ళు రెడీ అయిపోతున్నారు అందరూ. చూసారు కదా, ఇంకా ఇదే మా అమ్మమ్మ వాళ్ళ గృహప్రవేశం వీడియో. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.